గుడ్ మార్నింగ్, శ్రీ కార్స్ కాకినాడ. ఈరోజు మనం చూసిన వెహికల్ నెంబర్ AP35 AD 4466 డాట్సన్ గో ప్లస్ 7-సీటర్ పెట్రోల్ వేరియంట్. 2015 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్, సేమ్ 2015 వెహికల్ రిజిస్ట్రేషన్ అండ్ లైఫ్ అప్ టు 2030 నవంబర్. ఆ తర్వాత మళ్ళీ 5 years లైఫ్ రెన్యూవల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి వెహికల్ కాకినాడ అందుబాటులో ఉంది. కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అలాగే వెహికల్ మీద చెప్పేదాకా మేజర్ స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. బండి అంతా నీట్ గా మంచి కండిషన్ లోనే ఉంది. అలాగే వెహికల్ ఎక్కడ కూడా మైనర్ స్క్రాచెస్ అయితే పెద్దగా ఏమీ లేవు. అసలు బండి అంతా నీట్ గా ఉంది, మీరు మొత్తం క్లియర్ చూడొచ్చు. ఇంకా అలాగే ఇంటర్నల్ ఆప్షన్స్ చూసరికి ఏముందంటే ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ అండ్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. రీడింగ్ వచ్చేసి 63,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. దీంట్లో LPG లేదా CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ పెట్రోల్ తిరిగిన సెకండ్ ఓనర్ వెహికల్. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా, 2 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. అలాగే సస్పెన్షన్స్ కానీ స్టీరింగ్ కానీ మంచి క్వాలిటీతోనే ఉంది. అండ్ సీట్ కవర్స్ కానీ ఇంటర్నల్ రూఫ్ కానీ అన్నీ కూడా మంచి నీట్గా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ లేదు. ఫ్రంట్ డాష్ బోర్డ్ అంతా కూడా నీట్ బాగానే ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేవు. అండ్ ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు. ప్రజెంట్ మనకి వెహికల్ అశోక్ నగర్ కాకినాడ లొకేషన్ లో అందుబాటులో ఉంది. ఇక బ్యాక్ సైడ్ డోర్స్ వచ్చేసరికి ఏమంటే సీట్ కవర్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇది వచ్చేసి లాస్ట్ సీట్, ఇది అంటే 3 rows ఉంటాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది 7-సీటర్ అంటే. అండ్ బ్యాక్ విండోస్ మాత్రం మాన్యువల్ విండోస్, చేతితో తిప్పినవి. ఇది ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్ ఇది. సో బండి అయితే అన్ని రకాలుగా మంచిగానే ఉంది. ఒకసారి బ్యాక్ డిక్కీ చూద్దాం. రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ లేదు. అలాగే బాడీ ఫ్రేమ్ అంతా కూడా నీట్ గా మంచి కండిషన్ లోనే ఉంది, ఎక్కడ రస్టరీ ఫార్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ అలాగే వెనకాల డిక్కీ, సో అంతా ఫైన్, ఎక్కడ ఇష్యూ లేదు. ఈ వెనకాల లాస్ట్ సీట్ ఉంది కదా, అది మనం కాల్తో యూస్ చేసుకోవచ్చు, లేదా మనం ఫ్రంట్ ఫోల్డ్ చేసుకుని మనం స్పేషియస్ గా ఉండేలాగా డిక్కీ కూడా యూస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. జస్ట్ వెనకాల ఆ డోర్ ఆ సీట్ ని మనం ముందుకి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక 4 టైర్లు కూడా సుమారుగా 30 to 40% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఈ టైర్లు మనకి సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 కిలోమీటర్లు తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం బాడీ కండిషన్ అంతా నీట్ గా ఉంది. బాడీ కండిషన్ అండ్ ఇంజిన్ కండిషన్ మొత్తం కూడా మంచి పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. అలాగే పైన ఎక్స్టర్నల్ రూఫ్ అంతా కూడా నీట్ గా మంచి కండిషన్ లో ఉంది. టోటల్ గా బండి అంతా కూడా మంచి పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది, ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. జస్ట్ బండి చూసినాక నేను ప్రతి వీడియోలో చెప్పేదే ఒక 10,000 మెయింటెనెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయండి అంతే. అలాగే ఫ్రంట్ రైట్ లెఫ్ట్ హెడ్ లైట్స్ బాగున్నాయి. ఫ్రంట్ గ్రిల్స్ అంతా కూడా నీట్ గా మంచి కండిషన్ లో ఉంది. ఇక ఇంజిన్ చూద్దాం. ఇంజిన్ వచ్చేసి 1.2 ఇంజిన్, ఇది పెట్రోల్ వేరియంట్. అండ్ ఇంజిన్ ఎక్కడ కూడా మీకు వెల్డింగ్ వర్క్స్ కానీ ఇంటర్నల్ పెయింటింగ్ వర్క్స్ కానీ డ్యామేజ్ అయితే లేదు. మెజారిటీ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్సే. మనకి సర్వీస్ కూడా మనకి డాట్సన్ అనేది నిసాన్ ప్రోడక్ట్ ఇది. సో నిసాన్ షోరూమ్స్ లోనే ఈ డాట్సన్ కంపెనీ ఈ వెహికల్స్ కూడా సర్వీసింగ్ దొరుకుతుంది. సో ఇదంతా అప్డేట్. సో మళ్ళీ రిమైండ్ చేస్తాను, 2015 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2030 నవంబర్. ఇన్సూరెన్స్ ఫోర్స్ లేదు. వెహికల్ సెకండ్ ఓనర్ది, పెట్రోల్ వేరియంట్. దీంట్లో గ్యాస్ కిట్ లాంటివి అయితే ఏమీ లేదు. ప్రజెంట్ అశోక్ నగర్ కాకినాడ లొకేషన్ లో వెహికల్ అందుబాటులో ఉంది. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,55,000, 2,55,000 వెహికల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్. ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా నంబర్ మీకు డిస్ప్లే మీద ఉంది చూడండి, 9848419969. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిందని అర్థం కాని పక్షంలో మీరు దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మీకు రెగ్యులర్ వీడియోస్ మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు సర్కిల్ అవ్వకుండా వెహికల్ కావాలంటే వాళ్ళు షేర్ చేయండి. థ్యాంక్ యూ.